టూ డిఫరెంట్ కైండ్స్ లాంగ్వేజెస్ ఉంటాయి, రిసెప్టివ్ లాంగ్వేజ్, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. రిసెప్టివ్ అంటే అండర్స్టాండింగ్, ఒక ఇన్స్ట్రక్షన్ విని అర్థం చేసుకుని దానికి అప్రోప్రియేట్ రెస్పాన్స్ ఇవ్వడము. బేసిక్ ఇన్స్ట్రక్షన్ లైక్ క్లాప్ హ్యాండ్స్, హైఫై, హైటన్, క్లోజ్ ద డోర్, సిట్ ఆన్ ద చైర్, ఓపెన్ ట్యాప్ ఆర్ క్లోజ్ ద ట్యాప్. ద నెక్స్ట్ కమ్స్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. సింగిల్ వర్డ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. టాయ్, కార్, వాటర్, బబుల్, మురుకు. ద నెక్స్ట్ టూ వర్డ్ ఫ్రేజెస్, గివ్ కార్, గివ్ టాయ్ ఆర్ అమ్మ టాయ్, అమ్మ కార్, అమ్మ వాటర్. దెన్ త్రీ వర్డ్స్ ఫ్రేజెస్, గివ్ మీ వాటర్, ప్లీజ్ గివ్ టాయ్, లెట్స్ గో అవుట్, అమ్మ కార్ ఇవ్వు, అమ్మ టాయ్ ఇవ్వు. సో దీస్ ఆర్ త్రీ వర్డ్ ఫ్రేజెస్. వీ నీడ్ టు అండర్స్టాండ్ స్పీచ్ డిలే ఉంది అంటే ఏ ఏరియాలో ఉంది, ప్రొడక్షన్ ఆఫ్ సౌండే ఉందా ఆర్ స్పెసిఫిక్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారా, రిసెప్టివ్ స్ట్రాంగ్గా ఉంది, ఎక్స్ప్రెసివ్ వీక్గా ఉందా, కొన్ని వర్డ్సే మాట్లాడుతున్నారు కమ్యూనికేషన్లో అంటే వొకాబులరీ తక్కువగా ఉండడము. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అక్కడ లేదు. సో దిస్ ఆల్ సమ్మరైజ్ స్పీచ్ డిలే అండ్ లాంగ్వేజ్ డిలే.